6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓకే. మరి ఇప్పుడు భగవద్గీత చూసుకున్నట్లయితే అనకూడదు కానీ అది చాలా పవిత్రమైన గ్రంథం. మన జీవితం మొత్తం సారాంశం అందులోనే ఉంటుంది అని అంటారు. అలాంటి గ్రంథాన్ని కేవలం ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే పార్థాయ ప్రతిబోధిత అని వేస్తున్నారు. అది ఎంత దారుణం! అది నిజంగా మాట చెప్పాలంటే గీత మన తలరాతను మార్చేస్తుంది. అవును, అంత పవిత్రమైనటువంటిది గీత. అందులో మనం ఇప్పుడు జగద్గురువులు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటాం. శృంగేరి స్వామివారు కావచ్చు, కంచి స్వామివారు కావచ్చు, పూరి జగన్నాథ పీఠం వారి స్వామివారు కావచ్చు, ద్వారకా పీఠం వారు కావచ్చు, అనేక రకాల చిన్నజీరి స్వామివారిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం ఏం చెప్తున్నాం? జగద్గురువులు అని చెప్తున్నాం కదా. వీళ్ళందరికంటే ముందు పుట్టినటువంటి కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు జగత్తు మొత్తానికి మొట్టమొదటి ఆది గురువు. ఆయన జగద్గురువు ఆయనే. మరి ఆయన చెప్పినటువంటి గీతని చనిపోయిన చోటను నిజంగా ఎలా అయిపోయిందంటే ఒక సింబాలిక్గా మారిపోయింది నాన్న. నిజంగా అది ఎక్కడైనా వినపడింది అంటే ఓహో ఇక్కడ చనిపోయారు, అంత హీనమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చేసారు దాన్ని. నిజంగా చెప్పానంటే గీతామకరందం అని చెప్పి శ్రీకాళహస్తిలో ఉండేటువంటి స్వామివారు రాశారు. ఆయన స్పష్టమైనటువంటి తెలుగులో ఉంటుంది గీతామకరందం. భగవద్గీత గురించి శ్లోకం, దాని మొత్తం తాత్పర్యం, టీకా, అర్థంతో సహా ఉంటుంది. అది చదివేటప్పుడు ముందు మాట అని చెప్పి కొన్ని మాటలు కొంతమంది మహనీయులు రాస్తారు. దాంట్లో గాంధీ మహాత్ముడు ముందు మాట రాశాడు. ఏమని రాశారంటే ఆయన, నాకు ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా, ఏ రకమైనటువంటి ప్రశ్న ఎదురైనా గీతామకరందం పుస్తకం పట్టుకొని ఇట్లా పేజీ బుక్ ఓపెన్ చేస్తాను భగవద్గీతని. దాంట్లో ఏ పేజీ ఓపెన్ అవుతుందో ఆ పేజీలో నాకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని రాశారు ఆయన. ఇక చూడండి, అంత గొప్పదాన్ని తీసుకొని వచ్చి శవాల దగ్గర, అందులో ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ శవ వాహనం ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే ఇప్పుడు ఒక అనకూడదు కానీ ఒక క్రిస్టియన్ తీసుకున్నా, ఒక ముస్లిం తీసుకున్నా, వారు ప్రతి ఆదివారమో లేకపోతే వాళ్ళ శుక్రవారమో పిల్లలకి చెప్తూ ఉంటారు వాళ్ళ తాలూకా మత గ్రంథాల గురించి. కానీ మన వాళ్ళు ఎందుకు మన భగవద్గీత గురించి పిల్లలకి నేర్పించరు? అస్సలు నేర్పించడం తక్కువైంది. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే చివరికి పిల్లలకు కూడా ఇదే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఓహో ఎవరు చనిపోతే భగవద్గీత పెడతారనమాట. అంటే వాడు వెతుక్కుంటాడు. ఇప్పుడు వెతుక్కునే పని లేదు కదా, సెల్లులో వచ్చేసింది కాబట్టి ఏదో బ్లూటూత్ ఉండేటువంటి స్పీకర్కి కనెక్ట్ చేస్తున్నాడు, ఆన్ చేస్తున్నాడు, ఇంట్లో శవం ఉండగానే పెడుతున్నాడు, శవాన్ని తీసేగానే అది ఆపేస్తున్నాడు. అంటే అందులో ఉన్న సారాన్ని గ్రహించట్లేదు. అసలు అర్జునుడు యుద్ధాన్ని నేను చేయలేకపోతున్నాను, అందరూ నా వాళ్ళే అన్నప్పుడు ఆయన్ని మెంటల్గా ఏదైతే మానసికమైనటువంటి ఉత్తేజాన్ని నింపాలో, నీ ధర్మం నువ్వు పాటించు అని చెప్పేటువంటి పద్ధతే భగవద్గీతలో ఉండేటువంటి 18 అధ్యాయాలు కూడా. దాంట్లో నిజంగా ఒక మాట చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూప సందర్శన సౌభాగ్యం కూడా కలుగుతుంటుంది మనకి కదా. మనం భగవంతుణ్ణి నిజంగా పూజలు చేసో ఇవన్నీ తీసి పక్కన పెడితే భగవద్గీత అనేటువంటిది ఒక్కసారి చదువుకుంటేనన్నా, అది చదువుకోవడం అంటే ఊరికి ఒకసారి చదివేసి పేజీ తిప్పేయడం కాదు, దాన్ని వంట పట్టించుకోవాలి, మన మైండ్లోకి ఇంజెక్ట్ చేసుకుంటే. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటుంటారు కదా, చాలామంది క్లాసెస్ తీసుకుంటున్నారు, లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు కొన్ని కోట్లకు విలువైనటువంటి భగవద్గీతను మనకు అందించాడు. అది మనం తెలుసుకోలేక ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి వెళ్ళిపోతున్నాం. వాడు చెప్పేటువంటి కథలు ఉంటాయి, వాటి ద్వారా మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా. అసలు భగవద్గీతలో ఉన్నంత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంక దేంట్లో ఉంది చెప్పండి? నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, ఏ సమయంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి కూడాను భగవద్గీతలో అసలు వివరంగా, ఎవరికి అర్థం కాదు అనేటువంటి సబ్జెక్ట్ కాదు అది. ప్రతి ఒక్కరికి, పండితుడి నుంచి పామరుడు వరకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి ఒక భగవద్గీత. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఘంటసాల గారు చనిపోతూ కూడాను ఆయన ఏదైతే చనిపోయేటువంటి ముందు హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటే అక్కడ రికార్డ్ చేసేట మన ఈ భగవద్గీత అంతా కూడా, ఇప్పుడు మనం వింటున్నటువంటి ఘంటసాల గారి భగవద్గీత అంతా కూడా. నిజంగా చెప్పాలి అంటే
మన తలరాత మారాలి అంటే మన జీవితంలో గీత యొక్క సారాంశం తెలుసుకోవాలి. నువ్వు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళవు. నువ్వు ఒక వివాహం చేసుకున్నావు, సన్యాసం తీసుకోవడం ఉత్తమం, కానీ మానవ జీవన విధానం ప్రకారం ధర్మం ప్రకారం వివాహం చేసుకున్నావు. వివాహం చేసుకున్న తర్వాత నీ భార్య కావాల్సినటువంటివన్నీ కూడా నువ్వు సంపాదించి పెట్టాలి. నీకు కుమారులు పుట్టారు, వాళ్ళకి ఏం కావాలో చూడాలి, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాలి, వాళ్ళకు భయం భక్తి అన్ని విధానాలు నేర్పించాలి. ఇవన్నీ కూడా గీత సారాంశమే. అవును. ఇప్పుడు అంతో కొంత మన జీవన విధానంలో గీత మనకు తెలియకుండానే మొత్తం చొరబడిపోయింది. కానీ దాన్ని పూర్తిగా మనం మార్చేసి దాన్ని ఏదో ఒక చావు గీతంలాగా, ఓ మాట చెప్పిన మరణ గీతం అంటాం కదా, ఈ మరణ గీతంలాగా దాన్ని వాడుతున్నారు. కానీ ఇంట్లో ప్రతిరోజు పిల్లలకి ఇప్పటికీ ఆన్లైన్లో నేర్పించేటువంటి గురువులు చాలామంది ఉన్నారు. రోజుకు ఒక్క శ్లోకం రోజుకి 24,400 శ్లోకాలు ఉంటాయి మొత్తం దాంట్లో. 2400 శ్లోకాల్లో కూడాను 24 కదా, 24 తీసుకుంటే గాయత్రి మంత్రంలో అక్షరాలు 24 ఉంటాయి. అలానే బ్రాహ్మణులు వేసుకున్నటువంటి యజ్ఞోపవిధి ఉంటుంది చూసారా, బెత్త అంటాం కదా, దీన్ని జానా బెత్త అని కొలుస్తుంటారు. 24 బెత్తలు ఉంటాయట. 24 సంఖ్యకి అంత పవిత్రమైనటువంటి ఒక పరమార్థం ఉంది మనకి. కాబట్టి దాంట్లో ఉండేటువంటి ప్రతి శ్లోకాన్ని నిజంగా మన ఎస్విబిసి ఛానల్ వాళ్ళు కొంతమంది, తర్వాత దూరదర్శన్ వీళ్ళు కొంతవరకు జాగ్రత్త వహిస్తున్నారమ్మా. ఆయన పేరేదో ఉంది, గురువుగారు, ఆయన ఎక్కువగా పరీక్ష పెడుతూ ఉంటారు. లైక్ ఘంటసాల గారి వాయిస్లానే ఉంటుంది ఆయన పేరు, ఆయనది కూడా. ఆయన పరీక్ష పెట్టడం చిన్న పిల్లలను నేర్పిస్తున్నారు. వాడికి మాటలు కూడా రావు, వాడు మైక్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటాడు, కానీ శ్లోకాలు చెబుతూ ఉంటారు. ఎంత ముద్దుగా ఉంటుందంటే ఆయన అదే అంటాడు, నువ్వు పూర్వజన్మలో అసలు అభిమన్యుడురా, తల్లి కడుపులో ఉండే అన్నీ నేర్చుకున్నట్టుగా అభిమన్యుడు, నువ్వు మీ అమ్మగారి గర్భంలో ఉండే నువ్వు భగవద్గీత నేర్చుకున్నావురా అని చెబుతుంటారు ఆయన కొంతమంది పిల్లల్ని చూసి. అంటే గీత నేర్చుకుంటే మన తలరాత మారుతుంది అనేటువంటిది గ్రహించండి. అది మరణ గీతం కాదు, మన జీవితానికి విష్ణుమూర్తి యొక్క చరణ గీతం. చరణాలు అంటే పాదాలు కదా, ఆయన పాదాలను పట్టుకుంటే మనకి ఎలాంటి జీవితం వస్తుందో, గీతను పట్టుకున్నా అలాంటి జీవితమే వస్తుంది. మన తలరాతను మారుస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దయచేసి ఎవరైనా సరే ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు చనిపోయిన శవం దగ్గర గీత పెట్టకండి. గీత వింటే మరలా చనిపోయిన శవం దగ్గర గీత పెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని వంట పట్టించుకుంటే. కాబట్టి శవాల దగ్గర పెట్టకండి. మనం బ్రతుకున్నాం కాబట్టి, జీవంగా ఉన్నాం కాబట్టి, అది వినని వాడు జీవశవం కింద లెక్క, బ్రతుకున్నా చచ్చిపోయినట్టే లెక్క. కాబట్టి గీతని చదవండి, వినండి, వంట పట్టించుకోండి, గీతా సారాంశాన్ని అనుభవించండి. తప్పనిసరిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది.